జరెన్ ఇంట్రొడక్షన్ సీన్ చూసా భయ్యా, వెన్నులో వణుకు పుట్టిందసలు. ఈ సీన్‌లో గంగూటి అనే ఓ మంత్రగత్తె ఒక చిన్న పాపకి చేతబడి చేస్తుంది. అసలు మ్యాటర్‌లోకి వెళ్తే, రాధ అనే అమ్మాయికి 10 ఇయర్స్ ఏజ్ ఉన్నప్పుడు వాళ్ళ ఇంట్లో గంగూటి అనే ఆవిడ రెంట్‌కుండేది. ఆవిడ ఎప్పుడు చూసినా ఏదో ఒక పిచ్చి పిచ్చి పూజలు చేస్తూ ఉండేది. ఆమెని అందరూ కలిసి ఊరి నుండి వెళ్ళగొడతారు. అందుకు రివెంజ్‌గా రాధకి చేతబడైతే చేస్తుంది. రాధకి చేతబడి జరిగినప్పటి నుండి రియాలిటీకి, ఇమాజినేషన్‌కి అస్సలు డిఫరెన్స్ తెలిసేదే కాదు. 'జెరెన్' ఈ మూవీ మరాఠీ లాంగ్వేజ్ సైకలాజికల్ థ్రిల్లర్. ఇందులో హీరోయిన్ ఒక సైకలాజికల్ ప్రాబ్లమ్‌తో బాధపడుతూ ఉంటుంది. మెయిన్ లీడ్ అయిన రాధకి హస్బెండ్ అండ్ ఒక పాప ఉంటారు. తన చిన్ననాటి ఇంట్లో కొంతకాలం హ్యాపీగా తన మెమరీస్‌ని రీస్టోర్ చేసుకోవాలని తన ఊరికి వెళ్తుండగా యాక్సిడెంట్ అవుతుంది. యాక్సిడెంట్‌లో రాధ వాళ్ళ హస్బెండ్ చనిపోతారు. తన హస్బెండ్ చనిపోయినప్పటి నుండి రాధకి మళ్ళీ తన చిన్నతనంలో జరిగిన సైకలాజికల్ ఇంపాక్ట్స్ అన్నీ మళ్ళీ రీస్టోర్ అవ్వడం మొదలవుతుంది. ఇది ఒక థ్రిల్లర్ మూవీ అయినప్పటికీ ఏ సీను కూడా థ్రిల్లింగ్‌గా ఉండదు. మూవీ మొత్తాన్ని ఫుల్ యాక్ట్ చేశారు. లాస్ట్ 20 మినిట్స్‌లో మాత్రం ఒక బిగ్ సస్పెన్స్ అనే చెప్పొచ్చు. ఈ మూవీలో రాధ వాళ్ళ అమ్మ సూపర్ న్యాచురల్ థింగ్స్ వల్లనే తన కూతురు ఇలా అయ్యింది అని నమ్ముతుంది. కానీ వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్ అయిన సైకియాట్రిస్ట్ మాత్రం రాధది మెంటల్ కండిషన్ అనే చెప్తాడు. మొత్తానికి రాధ తన ఇమాజినేషన్స్ నుండి ఎలా బయటికి వచ్చింది అనేదే హైప్. మూవీ మొత్తం కూడా రాధ సైకిక్ ఇమాజినేషన్ పాయింట్ నుండే చూపిస్తారు. కానీ లాస్ట్‌లో రివీల్ అవుతుంది రియాలిటీ ఏంటి అనేది. మూవీ స్టార్టింగ్ నుండి కూడా రాధ వాళ్ళ హస్బెండ్ చనిపోయినట్టు స్క్రీన్ ప్లే చేశారు. బట్ లాస్ట్‌లో రివీల్ అవుతుంది ఆ యాక్సిడెంట్‌లో చనిపోయింది ఎవరు అని. లాస్ట్ ట్విస్ట్ మాత్రం మనం ఎక్స్‌పెక్ట్ చేయలేము. లాస్ట్ ఒక 20 మినిట్స్ డైరెక్టర్ ఆడియన్స్‌ని నిరాశపరచలేదు అనే చెప్పొచ్చు. అసలు ట్విస్ట్ ఏంటి అంటే, తనకి అసలు పాపనే పుట్టలేదు. యాక్సిడెంట్ జరిగినప్పుడు తనకి 2 మంత్స్ ప్రెగ్నెన్సీ. యాక్సిడెంట్ వల్ల తనకి మిస్‌క్యారేజ్ అవుతుంది. కానీ రాధ మాత్రం తనకి పాప ఉన్నట్టు ఇమాజిన్ చేసుకుంటూ ఉంటుంది. అదే రియాలిటీ అని నమ్ముతూ ఉంటుంది. ఈ మూవీ అయితే తెలుగులో కూడా ఉంది. జీ5లో అవైలబుల్ ఉంది. ఇప్పుడే వెళ్ళి చూసేయండి.